నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనమైతే ఆర్ట్స్ కాలేజ్ ముందు అయితే ఉన్నాము. డిఎస్సి ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయాలని ఇక్కడ నిరుద్యోగులు అయితే నిరసన తెలుపుతున్నారు. ఒకసారి వారితోనే మాట్లాడి తెలుసుకుందాం. దాని డిమాండ్స్ ఏంటి? గత 10-15 రోజుల నుండి నెల రోజుల నుండి డిఎస్సి అభ్యర్థులు మరియు ఒక వైపు గ్రూప్స్ అభ్యర్థులు అందరూ ధర్నాలకు చేస్తున్నాము. మా యొక్క డిమాండ్ ఏంటి అంటే ఒక 3 రోజుల తర్వాత డిఎస్సి ఎగ్జామ్స్ స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఆ డిఎస్సి ఎగ్జామ్స్ 3 రోజుల తర్వాత స్టార్ట్ అవ్వబోతున్నాయని చెప్పేసి ఎంతోమంది డిఎస్సి అభ్యర్థులు నిరుద్యోగులు చాలామంది ఆవేదనకు మానసిక క్షోభకు గురవుతున్నారు. వీళ్ళ న్యాయమైన డిమాండ్ ఏంటి అంటే డిఎస్సిని ఒక 3 నెలలు వాయిదా వేయండి. మాకు చదువుకోవడానికి సిలబస్ అవ్వలేదు, మాకు చాలా ఎక్కువ మొత్తంలో సిలబస్ ఉన్నది, వివిధ కారణాల వల్ల మేము చదవలేదు. ఇంకొకటి ఏంటంటే మీరు గత ప్రభుత్వంలో చేసినటువంటి నోటిఫికేషన్ను ఇప్పటివరకు చదవలేదని చెప్పేసి మీరు అపోహ మా పైన రుద్దుతున్నారు. దానికోసం మీ గవర్నమెంట్ రావడం కోసము మిమ్మల్ని సీఎం సీట్లో కూర్చోవడం కోసం మేము మాట్లాడినాము, తిరిగినాము. చాలామంది విద్యార్థులని, పెద్దలని, వయోజనులని మోటివేట్ చేసి మీరు సీఎం రేవంత్ రెడ్డి సీఎం కావాలని చెప్పడానికి గ్రామ స్థాయి నుండి పట్టణ స్థాయి దాకా మేము మాట్లాడినాం, మీకోసం వర్క్ చేసినాం. కాబట్టే మేము చదవలేదు. ఇప్పుడు ఇంకో విధంగా ఏంటంటే మీ నాయకులు వివిధ రకాలమైనటువంటి ప్రెస్ మీట్లు పెట్టి మమ్మల్ని ఆందోళనకు గురి చేయడము, మమ్మల్ని రకరకాలుగా అవమానపరిచేటటువంటి విషయాలు చేయడము, ఇది చాలా మానసిక క్షోభకు గురి చేసేటటువంటి అంశాలు. రేవంత్ రెడ్డి గారు, మీరు దయచేసి చెప్తున్నాం, మా విద్యార్థులందరి తరఫున చెప్తున్నాం, డిఎస్సి అభ్యర్థులందరి తరఫున చెప్తున్నాం, 3 రోజుల తర్వాత పరీక్షలు స్టార్ట్ అవ్వబోతున్నాయి. చాలామంది విద్యార్థులు చాలా మానసిక క్షోభకు గురవుతారు. కాబట్టి వెంటనే వాయిదా వేయాల. డిఎస్సిని వాయిదా వేసి కొంత ఉపశమనం ఇస్తే వాళ్ళు చదువుకొని వాళ్ళు ఎగ్జామ్స్ను కండక్ట్ చేసి నిరూపించుకొనివ్వండి. మాకు కొంత సమయం వెసులుబాటు ఇచ్చి మమ్మల్ని నిరూపించుకొనివ్వండి. చాలామంది డిఎస్సి ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులందరూ కూడా చాలా సూక్ష్మంగా ఆలోచించేటటువంటి వ్యక్తులు, సున్నితంగా ఉండేటటువంటి వ్యక్తులు. చాలామంది స్టడీ హాళ్ళల్లో, లైబ్రరీలలో కూర్చొని బయటికి రాలేక ఎంతో మానసిక వేదనకు గురవుతున్నారు. వాళ్ళని అర్థం చేసుకొని మమ్మల్ని మీరు ప్రతిపక్షాలతో పోలుస్తున్నారు. మమ్మల్ని ప్రతిపక్షాలతో పోల్చిన ప్రతిపక్షాలు ఏమన్నా మమ్మల్ని చేపిస్తున్నాయా? మీరు ఒకవేళ మీ పవర్ తోటి, మీరు సీఎమే కదా, ఈ రాష్ట్రానికి సీఎం, మీరు ఆ పవర్ను ఉపయోగించి మేము ఎవరమో తెలుసుకోవడానికి ఒక 5 నిమిషాలు పట్టది. మాది దొంగ దీక్షలా లేకపోతే దొంగ ధర్నాలు అని చెప్పేసి తెలుసుకోవడానికి మీకు ఒక ఇంటెలిజెన్స్ ఉంది. మీ ఇంటెలిజెన్స్ ఏందో నిరూపించండి, చూడండి. లేదంటే మీకు వాటిపైన అవకతవకలు ఉంటే ఒక చర్చా వేదిక నిర్వహించండి. ఆర్ట్స్ కాలేజ్ ముందుకు రండి, ఒక చర్చా వేదిక నిర్వహించి నిరుద్యోగులు ఒక వైపున ఉంటారు, మీరు ఒక వైపున ఉంటారు. మీరు నిజ నిర్ధారణ చేసిన తర్వాతనే పోస్టులని కానీ లేకపోతే వాయిదాలను డిక్లేర్ చేయండి. అంతేగాని విద్యార్థులను ఎప్పటికప్పుడు మానసిక క్షోభకు గురి చేసేటటువంటి అంశాలు ప్రకటనలు ఇవ్వడం ఇది సరి అయినది కాదు. విద్యార్థుల జీవితానికి సంబంధించినటువంటి అంశము. మీకు ఒక నోటిఫికేషన్ అనేది కావచ్చు. ఒక ఉద్యోగం అనేది విద్యార్థికి చాలా వాడి జీవితం, అది వాని కన్నీళ్ళు అవి, వాని బాధలు అవి. మీరు అర్థం చేసుకోవాలి ఒకసారి. వాళ్ళకు కొంత ఏమడుగుతున్నారు మిమ్మల్ని? మీ సీఎం సీట్ అడుగుతున్నారా? లేకపోతే మీ ఆస్తులు అడుగుతున్నారా? లేకపోతే మీ ఫామ్ హౌస్లు ఏమైనా అడుగుతున్నారా? లేకపోతే మీ ల్యాండ్లు ఏమైనా అడుగుతున్నారా? వాయిదా వేయమని చెప్పేసి అడుగుతున్నారు. పోస్ట్ పోన్ చేయండి, ఒక 3 months పోస్ట్ పోన్ చేయండి అని అడుగుతున్నారు. ఇది సాధ్యం కాదని చెప్పేసి గ్రూప్స్ అభ్యర్థులను కానీ డిఎస్ అభ్యర్థులను కానీ వేరుగా విభజించి పాలించేటటువంటి ప్రకటనలు చేస్తున్నారు. బల్మూరి వెంకట్ ఇలాంటి ఒక కోవర్ట్ బ్యాచ్ ఉండి ఈ ప్రభుత్వానికి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటా, రాంగ్ ఫీడ్బ్యాక్ ఇచ్చుకుంటా మీరు చాలా హేతుబద్ధమైనటువంటి విధానంతో మమ్మల్ని బాగా అవమానిస్తూ, మమ్మల్ని వేరే రకమైనటువంటి హింసాకరమైనటువంటి పదజాలంతో మమ్మల్ని దూషిస్తూ, ఇదంతా సరి అయినటువంటి విధానం కాదు ప్రభుత్వానికి. మీరు చూడండి, నిరూపించండి. మా బాధలు ఏంటి, మా యొక్క సమస్యలు ఏంది, మేము చేస్తున్నటువంటి ఉద్యమం సరి అయిందా కాదా అనేది ఆర్ట్స్ కాలేజ్ వేదికగా మీరు రండి. మేధావర్గంతో చర్చా వేదిక నిర్వహించండి. చేయాలనుకుంటే ఏ విషయమైనా సాధ్యం అవుతుంది, చేయొద్దు అనుకుంటే ఎలాంటి విషయమైనా సరే సాధ్యం కాదు. మీరు చేయాలనుకున్నప్పుడు ఎలాంటి అడ్డంకులు అనేటివి ఉండవు. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు, మీరు ఇలాంటి మొండి వైఖరితోటి కనుక ముందుకు వెళ్తే, గత ప్రభుత్వాలకి నిరుద్యోగులు గుణపాఠం చెప్పిర్రు, మీ ప్రభుత్వానికి కూడా ఇదే వైఖరితోటి వెళితే వచ్చే భవిష్యత్ కాలంలో కూడా రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తారు నిరుద్యోగులు. మీకు మళ్ళీ సీఎం సీటు లేకుండా చేసేటటువంటి అవకాశం కూడా ఉంది. మీరు నిరుద్యోగుల వైపున ఒకసారి ఆలోచన చేయండి. నిరుద్యోగుల సమస్యలు ఫస్ట్ వినండి. మీరు నిరుద్యోగులు తలుసుకుంటే సీఎం సీటును సైతము మార్చినటువంటి చరిత్ర ఉస్మానియా యూనివర్సిటీకి ఉంది. మీరు నిరుద్యోగుల వైపున ఒకసారి సమస్యను అవగాహన చేసుకొని ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని ఈ వేదికగా దయచేసి చెప్తున్నాము. రేవంత్ రెడ్డి గారు, మీరు 3 నెలలు డిఎస్సిని వాయిదా వేసి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నాం.
రేవంత్ రెడ్డి ఏమన్నాడు ఎన్నికల మేనిఫెస్టోలో 3,000 గ్రూప్ 3 అన్నాడు, 2,000 గ్రూప్ 2 అన్నాడు, 25,000 మెగా డిఎస్ అన్నాడు. మెగా డిఎస్ కాదు డగా డిఎస్. ఏమన్నారు నిన్నేమంటారు హాల్ టికెట్ రిలీజ్ అయినాయి, వాళ్ళ హాల్ టికెట్లు ఉన్నాయంటారు. అశోక్ నగర్ పోయిన రేవంత్ రెడ్డి, బల్మూరు వెంకట్, రాహుల్ గాంధీకి హాల్ టికెట్ లేడున్నాయి. వాళ్ళ ఎగ్జామ్ రాస్తురా? వాళ్ళు ఎగ్జామ్ రాస్తురా? వాళ్ళు ఎగ్జామ్ రాయరు. ఏమన్నా అంటే స్టూడెంట్స్ ధర్నా చేస్తే వాళ్ళ హాల్ టికెట్ ఉందా, వీళ్ళ హాల్ టికెట్ ఉందా? హాల్ టికెట్ ఉన్నోళ్ళే ధర్నా చేస్తారు. హాల్ టికెట్ ఉన్నోళ్ళే ప్రిపేర్ అయ్యేటోళ్ళే ధర్నా చేస్తారుగా, ఉత్తోళ్ళు ఎందుకు ధర్నా చేస్తారు? ఏమన్నా అంటే అశోక్ నగర్ దిల్జునగర్ వాళ్ళు పేడు బ్యాచ్ అంటారు. పేడు బ్యాచ్ వాళ్ళు కాదు, మీరు పేడు బ్యాచ్. ఎలక్షన్లు అప్పుడు వచ్చి ఉసిగొల్పిరు నిరుద్యోగులను. ఉసిగొల్పి మీకు ఉద్యోగాలు వచ్చినాయి కాబట్టి నిరుద్యోగులుగానే ఉన్నారు. ఏమంటారు బిస్వాల్ కమిటీ చెప్పింది 1,91,000 ఖాళీలు ఉన్నాయని. మరి అదే రేవంత్ రెడ్డి ఏమంటాడు కేసీఆర్ వచ్చిండ ఒకరోజు, కేటీఆర్ ఆర్ట్స్ కాలేజీకి వచ్చినాడు. మరి వాళ్ళు రాలే, మరి నువ్వు వచ్చి ఇక్కడ చర్చా వేదిక పెట్టు, నిపుణులతోనా ప్రొఫెసర్లతోనా నివేదిక ఇప్పించుకో. ఇంటెలిజెన్స్ ఉంటారు వాళ్ళు, ఇంటెలిజెన్స్ ఏమని చెప్తారు, మొత్తం ఫేక్ ఫీడ్బ్యాక్ ఇస్తారు వాళ్ళు. వీళ్ళు ఏమన్నారు మళ్ళీ ఇప్పుడు కొత్త తెరపైకి ఏంటంటే జాబ్ క్యాలెండర్ లేవుంది 18,000 జాబ్ క్యాలెండర్. ఈయన అన్న జాబ్ క్యాలెండర్ 2 లక్షల ఉద్యోగాలు, 2 లక్షలు పోయి 18,000 వచ్చింది. ఈ ఎగ్జామ్లు అయిపోయాక ఏమంటారు జాబ్ క్యాలెండర్ లేదు, ఏం క్యాలెండర్ లేదు అని వీళ్ళు ఏదంటే దీన్ని డీలే చేయడానికి మాట్లాడుతారు తప్ప ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ 30 లక్షల మంది ఓట్లు వేస్తేనే కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది అధికారంలోకి వచ్చింది. ఆ కుర్చీలతోన పెట్టుకుంటే నీ కుర్చీ విడిపోతా ఫస్ట్. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాలలో అదే జరిగింది. నిరుద్యోగులతో పెట్టుకుంటే, నిరుద్యోగుల కుర్చీలతో పెట్టుకుంటే అలా కుర్చీలు ఊడిపోయినాయి. డిఎస్సి ఎగ్జామ్కి ఎక్కువ సమయం అయితే లేదు కదా, మరి ఇప్పటికీ ప్రభుత్వం స్పందించట్లేదు. మరి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు 4 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి డిఎస్సి ఎగ్జామ్ యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని చూసి మేము చాలా దిగ్భ్రాంతికి లోనైనాం. ఎందుకంటే గత 20 నుంచి 25 రోజుల నుండి డిఎస్సి ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయాలని చెప్పి నిరుద్యోగులుగా, విద్యార్థులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విరోచిత పోరాటం చేసుకుంటా ప్రభుత్వ దృష్టికి మేము మా డిమాండ్ తీసుకెళ్ళడం జరిగింది. మా ఏకైక డిమాండ్ ఏంటంటే డిఎస్సి ఎగ్జామ్ను పోస్ట్పోన్ చేయాలి. దాన్ని ఒక సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో, ఆగస్టు లాస్ట్ వీక్లో ఎగ్జామ్ పెడితే ఈలోపు మేము చదువుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి గత 25 రోజుల నుండి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ డిఎస్సి ఎగ్జామ్ సిలబస్ అనేది, ఎస్జిడి సిలబస్ అనేది చాలా అవాస్ట్ సిలబస్, స్కూల్ అసిస్టెంట్ సిలబస్ చాలా అవాస్ట్ సిలబస్. అంతకన్నా ముందేందంటే మేము గ్రూప్ 1 ఎగ్జామ్ కావచ్చు, హెచ్డబ్ల్యూ ఎగ్జామ్ కావచ్చు, డిఏఓ ఎగ్జామ్స్ కావచ్చు, ఇవన్నీ ఎగ్జామ్స్ 3-4 ఎగ్జామ్స్లు వరుసగా రాసుకుంటూ వస్తూ ఉన్నాం. వరుసగా రాసుకుంటే వచ్చే క్రమంలో మాకు డిఎస్సి ఎగ్జామ్ చదువుతందుకు మాకు సమయం లేదు, వ్యవధి లేదు. కాబట్టి మేము చాలా ఫ్రస్ట్రేషన్కు లోనవుతా ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా అక్కలు కావచ్చు, చెల్లెళ్ళు కావచ్చు, అన్నలు కావచ్చు, చాలామంది ఈరోజు డిఎస్సి ఎగ్జామ్ పోస్ట్పోన్ కావాలి, అదేవిధంగా గ్రూప్ 2 పోస్టులు పెంచాలని చెప్పి చాలా నిరసన తెలుపుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క ప్రభుత్వం అనేది 2% ఓట్లతోటి ఈరోజు ప్రభుత్వం గద్దెనెక్కింది. ఆ నిరుద్యోగులు ఈ ప్రభుత్వానికి అండగా ఉండేపటికనే ఈరోజు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు. ఈ నిరుద్యోగులు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక 3 నెలలు 2 నెలలు ఆ డిఎస్సి ఎగ్జామ్ పోస్ట్పోన్ చేస్తే ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏముంది? మీరు ఎందుకు పంతాలకు పోతా ఉన్నారు? ఈరోజు ప్రతిపక్షం టీఆర్ఎస్ బూచి చూపించి, అది వేరే నాయకులను బూచి చూపించి మీరు ఈరోజు డిఎస్సి ఎగ్జామ్ పెట్టడం అనేది చాలా అవివేకమైన చర్య సందర్భంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఏం జరుగుతుందో తెలుసుకోండి ఈరోజు. ఎందుకంటే ఒక రెఫరెండం పెట్టండి, డిఎస్సి ప్రతినిధులతో ఒక సమావేశం ఏర్పాటు చేయండి, అదేవిధంగా మేధావులతో చర్చించండి, ఒక సబ్ కమిటీ వేసి చర్చించండి, వాస్తవాలు తెలుసుకోండి. ఇలా వాస్తవాలు తెలుసుకోకుండా ఏదో డౌన్లోడ్ చేసుకున్నారని చెప్పి ఈరోజు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గారు ఆల్ టికెట్లు 2 లక్షల మంది డౌన్లోడ్, 1 లక్ష మంది డౌన్లోడ్ చేసుకున్నారని చెప్తా ఉన్నారు. ఈరోజు డౌన్లోడ్ చేసుకున్నారని చాలా రెఫరెండం పెట్టండి. ఎంతమంది ఎగ్జామ్స్ మిల్లింగ్లో ఉన్నారు, మీరు డిఎస్సి ఎగ్జామ్ పెడుతున్నాం, ఎంతమందికి రాస్తూ ఉన్నారు, పెట్టడం కరెక్ట్ అని చెప్పి మీకు పబ్లిక్ రెఫరెండం పెట్టండి. చాలామంది డిఎస్సి ఎగ్జామ్ పెట్టొద్దని చెప్పి చాలామంది అపోజ్ చేస్తూ ఉన్నారు. మీరు వాస్తవాల దృష్టి ఆలోచన చేయండి, నిరుద్యోగుల దృష్టి ఆలోచన చేయండి. కానీ ఇట్లా అవివేకంగా మీకు ఇష్టం వచ్చినట్టు చేయడం కరెక్ట్ కాదు. ఇకనైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీ ప్రభుత్వం రాగానే వరుస ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు, సంతోషం. డిఎస్సి పోస్టులు పెంచారు, సంతోషం. కానీ మేము ఏకైక డిమాండ్ ఏంటంటే మేము వ్యవధి కోరుకుంటా ఉన్నాము, ఒక 2 నెలలు టైం అని చెప్తా ఉన్నాము. మీకు వచ్చే నష్టమేముంది? ఇది ఈరోజు రాష్ట్రంలో చాలా పనులు జరుగుతలేవా, చాలా పోస్ట్పోన్ అవుతలేవా? ఈరోజు నిరుద్యోగులు ఎందుకంటే 10 ఏళ్ళ తర్వాత వచ్చే నోటిఫికేషన్లు వస్తావా రావా అని భ్రమలో ఉన్నారు. ఈరోజు నిరుద్యోగులకు మీరు భరోసా కల్పించాలి. మీకు వచ్చే నష్టమే ఉంది? ఈరోజు మీరు చాలామంది ఎమ్మెల్యేలను చేర్చుకుంటా ఉన్నారు, అది మీ ప్రభుత్వం ఇష్టం. ఇక నిరుద్యోగులకు, ప్రతిపక్షాలకు మీరు లింక్ పెట్టకండి, నిరుద్యోగ దృష్టికి ఆలోచన చేయండి. దయచేసి నిరుద్యోగ విద్యార్థులకు
డిఎస్సి ఎగ్జామ్ రాసేందుకు 2 నెలల సమయం ఇవ్వండి, సిలబస్ ప్రిపేర్ అవుతందుకు. కానీ మీరు పంతాలకు పోకండి, పంతాలకు పోతే నష్టపోయేది నిరుద్యోగులే. కాబట్టి సమస్య చాలా తీవ్రంగా ఉంది. నిరుద్యోగులు ఇక్కడ విద్యార్థులు వేరే చర్యలకు పాల్పడక ముందే మీరు నిరుద్యోగులకు న్యాయం చేసే విధంగా మరి డిఎస్సిని పోస్ట్ పోన్ చేయాలని చెప్పి ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగుల తరపున మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. సమస్య ఏం లేదండి, డిఎస్సి పోస్ట్ పోన్ అని కావాలి. మేము ఆల్రెడీ 3 నెలలు కాంగ్రెస్ గవర్నమెంట్ కోసం తిరిగినాం. మా టైం అంతా అక్కడ వెచ్చించి మా కాంగ్రెస్ గవర్నమెంట్ నిలబెట్టుకొని పోస్టులు పెంచుతారనే ఒకే ఒక ఆశతోటి రేవంత్ అన్న సారథ్యంలో నడవాలని చెప్పేసి అంత కష్టపడి గెలిపిస్తే ఈరోజు మా పొట్టల్ని కొడతారనే విషయం అయితే అర్థం కాలేదు మాకు. ఈరోజు కనుక అదే జరిగి ఉంటే ఆ రోజు నెక్స్ట్ క్యాడర్లో ఉన్న బీజేపీని గెలిపించుకునే ప్లాన్ చేసేవాళ్ళం. ఇది ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు. ఫస్ట్ థింగ్ అది. డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటోళ్ళు మిగతా గ్రూప్ 2 వీటన్ని గురించి పక్కన పెడితే డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలా మానసికంగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఎక్కువ మంది అమ్మాయిలు ప్రిపేర్ అవుతారు. వాళ్ళు మానసిక స్థైర్యం కోల్పోయి చాలామంది ఇట్లాంటి సడన్ డెసిషన్లు చెప్పడం వల్ల సూసైడ్ అటెంప్ట్ లాంటి వాళ్ళు ఏదన్నా వాళ్ళు చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఫస్ట్ థింగ్. నెక్స్ట్ నా దగ్గర ఉన్న ఒక మనిషి, నా ఫ్రెండ్ 3 రోజుల నుంచి చెప్తుండే నాకు మంచిగా అనిపించట్లేదురా, ఏదో ఒక తేడా కొడుతుంది సంథింగ్ ఇట్లా అట్లా అని చెప్పేసి. అసలు 1 మంత్ పోస్ట్పోన్ చేయడం వల్ల వీడికి వచ్చిన నష్టం ఏందనేది విషయం అయితే అర్థమవుతుంది. ఫస్ట్ థింగ్. ఇన్ని రోజులు ఇవాళ కొత్త జరిగే పోస్ట్పోన్ అయితే కాదు. ఇక్కడ మన తెలంగాణలో అనేది పోస్ట్పోన్ అనేది అలవాటే. గ్రూప్ 2 అనేది 4 టైమ్స్ చేసారు. వాళ్ళు 4 టైమ్స్ చేసినట్టు వాడే అడుగుతున్నప్పుడు ఒక్క నెలలో మేము అడగకూడదా? ప్రతిసారి పోస్ట్పోన్ అడుగుతున్నారు. వీళ్ళు ఏదో ఉత్తముల్లాగా మాట్లాడుతున్నారు, ఏదో విద్యా వ్యవస్థ కోసమే పుట్టినట్టు. 16,000 ఖాళీలు ఉన్నాయని చెప్పేసి అంతగా కాన్ఫిడెంట్గా మాట్లాడినాడు. మరి దీంట్లో యాడ్ చేయొచ్చు కదా. మేమేమడుతున్నాం, అప్పటికి కూడా ఈ పాయింట్ రైజ్ చేయట్లేదు. కేవలం మాకు 1 మంత్ పోస్ట్ చదువుకునే ఛాన్స్ ఇస్తే చాలు, ఎక్కువ కూడా అడగట్లేదు. 1 మంత్ పోస్ట్ పోన్ ఫస్ట్ అట్లీస్ట్ సిలబస్ అనేది 1 టైం రివిజన్ కావట్లేదు. 1 టైం కావట్లేదు. సిలబస్ అనేది గ్రూప్ 2 సిలబస్ ఉంటుంది, 1 టైం రివిజన్ కావట్లేదు. చూడడానికి స్కూల్ బుక్సే కదా, తొక్కలో చదవచ్చు కదా అని చెప్పేసి అంత ఈజీగా ఉండదు. దిగుతా తెలుస్తుంది లోతు అనేది ఎలా ఉంటుంది అనేది. టెట్కి డిఎస్సికి సంబంధం ఉండదు. కొన్ని యాడ్ అవుతూ ఉంటాయి. అవి ఇవి కమెంట్ చేసి చదవడం అనేది అంత ఈజీ అయిన ముచ్చట కాదు. దయచేసి రేవంత్ అన్న మీకు దండం పెడతా, ఇప్పటికే చాలా ఎక్కువ చేసిరు. ఎవరు ఏది అఘాయిత్యం చేసుకోకముందే దయచేసి మమ్మల్ని కొంచెం కన్సర్న్ చేసి వాయిదా చేయండి. మేము రేవంత్ రెడ్డి గారిని ఫస్ట్ ఇంత ముందుకు ఈ ప్రభుత్వం కూడా పాత ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు నిరుద్యోగులు అందరి కాడికి ఎవరెవరు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారు వచ్చి ప్రతి ఒక్క గ్రంథాలయాలకు ప్రతి ఒక్క స్టడియాలకు వచ్చి కలిసి ఏమన్నారంటే మీకు హామీ ఇస్తున్నాం, మన ప్రభుత్వం వస్తే ప్రజాపాలన వస్తుంది, ఇంద్రరాజ్యం వస్తుంది అని చెప్పేసి మాకు మీరందరూ కూడా ఒక 2 నెలలు కేటాయించండి. ప్రతి ఒక్కరు బుక్కులు పక్కన పెట్టి ఊరికి వెళ్ళి ప్రతి ఒక్కరికి ఎవరైనా తీసుకొచ్చి మన ప్రభుత్వాన్ని తీసుకొచ్చే బాధ్యత మీ మీద పెట్టుకోండి. తర్వాత మేము మనకు కావాల్సిన పోస్టులు పెంచుకుందాం. ఖాళీగా ఉన్నాయి, ప్రతి ఒక్క దాంట్లో ఖాళీగా ఉన్నాయి, అవన్నీ మనకు కావాల్సిన పోస్టులు పెంచుకుందాము, మనకు తగ్గినట్టుగా డేట్లు ప్రకటించుకుందామని చెప్తే దానికి విధంగా మేము బుక్కులు పక్కన పెట్టి 2 నెలలు ఊరికి వెళ్ళి బస్సు యాత్ర చేసి ఊరు తిరిగి ప్రతి గడప తిరిగి అమ్మ అవ్వ మీరు మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటేస్తే మేము ఆత్మహత్య చేసుకుంటాం, మాకు ఉద్యోగాలు రావట్లేవు, వాళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు మా పైన నిర్లక్ష్యం వహిస్తారని చెప్పేసి ఆ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము అధికారిక సీట్లు కేటాయించే విధంగా మేము గెలిపించుకుంటే ఈరోజు రేవంత్ రెడ్డిని గత మీద గుగబెడతా ఏమంటుందంటే మేము మా డిమాండ్స్ నెరవేర్చుకోవడానికి మేము టీఎస్పీఎస్ ముచ్చట చేస్తే మొత్తం నిర్బంధించుండు. ఎక్కడికక్కడ మొత్తం నిరంకుశ పాలన, ఏమిటికా నిరంకుశ పాలన. ఇంతవరకు ఎప్పుడు నిజాంకారాలు జరిగింది, మళ్ళీ ఇప్పుడు ఏమిటికట్ట జరుగుతుంది నిర్బంధం. మాకన్నా ముంగల 2,000 మంది పోలీసులు వస్తారు, లైబ్రరీ కాడికి పోలీసులు వస్తారు. ఇంతవరకు ఎప్పుడైనా వచ్చిరా? ఇదేమన్నా ఎమర్జెన్సీనా? ఏమిటికి వస్తారు? ఇంకోటి ఏంటంటే మా డిమాండ్స్ ప్రధానంగా గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలి, ఇంకోటి మెగా డిఎస్సి వేయాలి, గ్రూప్ 1 1:100 పిలవాలన్నాం అందరికి న్యాయం జరిగే విధంగా. గ్రూప్ 1 అయిపోయింది, డిఎస్సి కూడా అయిపోవస్తుంది. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు మేము ఎప్పటి నుంచి 15 రోజుల నుంచి మేము ధర్నాలు ర్యాలీలు చేసుకుని నిరసన వ్యక్తం చేస్తుంటే మొన్న రేవంత్ రెడ్డి ఏమంటుండు, వీళ్ళంతా ఇది చేసేది నిరుద్యోగులు కాదు, బయట శక్తులు, రాజకీయ శక్తులు, ఇన్స్టిట్యూట్ వాళ్ళు వీళ్ళు చేస్తుంటారు. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు కూడా మాకు వచ్చిరుగా, వాళ్ళకి మేము ధర్నాలు చేస్తుంటే మీరు కూడా వచ్చి మాకు సపోర్ట్ చేసిరుగా. అంటే మీరు చేసినప్పుడు రైట్ కానీ వీళ్ళు చేస్తే తప్ప, అంటే ఇదంతా కూడా మీరు మా సమస్యను పక్కదో పట్టిస్తానికి మాత్రమే చేస్తున్న పని ఇది. ఇంకోటి ఏంటంటే నిన్న ఏం మాట్లాడినావు, ఒక సీఎం పదవిలో ఉండి కూడా ఆ మాట మాట్లాడవచ్చా? ముదిరిపోయిన బెండకాయల ఈరోజు నీకు ఆ సీట్ తీసుకొచ్చి పెట్టింది. ముదిరిపోయిన బెండకాయల నిన్ను ఈరోజు గెలిపించింది, అది గుర్తుపెట్టుకో. ఖబర్దార్ రేవంత్ రెడ్డి,
నువ్వు నిరుద్యోగులు అంటే ఏమనుకుంటున్నావు? నువ్వు తక్షణమే ఎమ్మటే గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచి డిసెంబర్లో గ్రూప్ 2 ఎగ్జామ్ పెట్టాలి. లేదంటే మాత్రం కబడ్దార్ 6 లక్షల మంది 6.5 లక్షల మంది ఒక్కొక్క నిరుద్యోగం ఒక్కొక్క ఆయుధం అయితే రాష్ట్రం మొత్తం ఏం జరుగుతుందని విజ్ఞతగా వదిలేస్తున్నా. కబడ్దార్ రేవంత్ రెడ్డి. పాటైతే ఉస్మానియా నాయకుడు బండారి సురేష్ అయితే ఉన్నారు. ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి. చూడొచ్చు, ఇప్పుడు చాలామంది పోలీసులు ఎంత కట్టుదిట్టం చేసిన వేలాది మంది పోలీసులు స్టూడెంట్స్ కన్నా ఎక్కువ ఉన్నారు. వీళ్ళు గొంతమ్మ కోరికలు కోరట్లేదు. ఒక నోటిఫికేషన్ని పోస్ట్ పోన్ చేసి ఆ పోస్టులను పెంచమంటుంటే ఈ ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు? ఎందుకు మీరు ఈ రకంగా వ్యవహరిస్తున్నారు? నిమ్మక నీరెత్తినట్టు ఎందుకు వ్యవహరిస్తున్నారు? మీకు ఇంటెలిజెన్స్ అందట్లేదా? మీకు అందించే మొత్తం ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అందిస్తున్నారు. ఇప్పటికైనా మీరు మేలుకోనండి రేవంత్ రెడ్డి గారు. మేము విద్యార్థుల పక్షాన మేము అడుగుతున్నాము. వేలాది మంది విద్యార్థులు ఇన్ని సంవత్సరాల నుంచి ఆ ప్రభుత్వాన్ని కూలగొట్టి మీకు ప్రభుత్వం ఈ 30 లక్షల మంది విద్యార్థులే కదా మేము ఇచ్చింది. మీరు రాజకీయ నిరుద్యోగులకు మేము ఈరోజు మీకు అధికారం ఇస్తే మీరు మళ్ళీ మమ్మల్ని రోడ్లపైకి తీసుకొచ్చే పరిస్థితి ఎందుకు తీసుకొస్తున్నారని నేను అడుగుతున్నాను. కాబట్టి చూడొచ్చు, మీరు ఇంతమంది వేలాది మంది విద్యార్థులు రాజకీయ పార్టీ వాళ్ళు తీసుకురాలేదు, కానీ వాళ్ళు స్వతహాగా వచ్చారు. ఎందుకంటే వాళ్ళ కడుపు కాలుతుంది. ఇన్ని రోజుల నుంచి నిరుద్యోగతతో పేదరికాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు. కాబట్టి ఉద్యోగాలు వస్తాయి, కొంచెం పోస్టులు పెంచితే ఉద్యోగం వస్తుందని ఛాన్సెస్ ఉంటుందని వాళ్ళ ఉద్దేశంతో వాళ్ళు అడుగుతున్నారు. ఎందుకు ఈ ప్రభుత్వం ఇట్లా వ్యవహరిస్తుంది? రేవంత్ రెడ్డి ఒక మీటింగ్లో అన్నారు కదా, ప్రతిపక్షాల పార్టీ వాళ్ళు నిరుద్యోగులను రెచ్చగొట్టి ఇలా చేపిస్తున్నారు అంటున్నారు కదా, మరి మీరు దాని గురించి అదే నిన్న అశోక్ నగర్లో వేలాది మంది విద్యార్థులు వచ్చారు. అక్కడికి ఏ రాజకీయ పార్టీ రాలేదు, ఏ రాజకీయ నిరుద్యోగి కూడా రాలేదు. తెల్లందాకా ఉన్నారు అక్కడికి. అక్కడ కూడా ఎవరైనా పార్టీ వాళ్ళు రాలే కదా. ఇప్పుడు అంత క్లియర్ కట్గా ఉంది కదా, అదన్నా చూసి తెలుసుకోమనండి. అది ఆ ఇంటెలిజెన్స్ ఎవరు అందిస్తున్నారో అర్థం కావట్లేదు. ఫాల్స్ ఇన్ఫర్మేషన్ కుప్ప కూలిపోతుంది, ప్రభుత్వం కూలిపోతుంది, కాలిపోతుంది. రానున్న అది మన లోకల్ బాడీ ఎన్నికలలో ఓడిపోతారు. మీరు ఇప్పటికైనా మీరు విద్యార్థులకు న్యాయం చేసే విధంగా ఏమైనా కమిటీలు చేసి చర్యలు తీసుకోవాలని నేను ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మేము తెలియజేస్తున్నాము. ఇప్పటికీ ప్రభుత్వం స్పందించట్లేదు కదా, మరి నిరుద్యోగుల తరపున మీరు కూడా ఏం చేద్దాం అనుకుంటున్నారు? అదే మేమేమంటే ఇన్ని రోజులు దీక్షలు చేస్తున్నాము, నిరాహార దీక్షలు చేస్తున్నారు, నిరాహార దీక్షలు చేశారు. ఇంకా ప్రభుత్వం స్పందించట్లేదంటే సిగ్గుసేటు. అసలు ఎందుకు ఈ రకంగా వ్యవహరిస్తుందని మాకే అర్థం కావట్లేదు. ఆ ప్రభుత్వం ఇలానే చేసిందని ఈ ప్రభుత్వం తెచ్చుకుంటే, మళ్ళీ ఏరి కోరి తెచ్చుకుంటే ఎగిరెగిరి తన్నట్టు మళ్ళీ ఈ ప్రభుత్వం అలానే వ్యవహరిస్తుంది. అందుకనే మాకు అర్థం కావట్లేదు. ఇప్పటికైనా స్పందించండి. మీరు ఇంటెలిజెన్స్ తెలుసుకోండి. మీరు రాంగ్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. దయచేసి మీరు అంత త్వరగా నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. లేకపోతే ప్రభుత్వం పైన చాలా వ్యతిరేకత వస్తున్నది. మేము ఆ రోజు ఆ ఎలక్షన్స్ అప్పుడు ఒక్కొక్క కుటుంబాన్ని మేము ఎంకరేజ్ చేసి మా ఓట్లన్నీ వేయించినాం. మీకు అది ఉండాలి, మీకు కనీసం నియతి ఉండాలి. కాబట్టి మిమ్మల్ని నమ్మినాం కాబట్టికే మీరు మాకు న్యాయం చేయాలని మేము వేడుకుంటున్నాము, కోరుకుంటున్నాం. కాబట్టి అది మీ బాధ్యత. మమ్మల్ని మీరు నమ్మిరు కాబట్టి మీకు ప్రభుత్వాన్ని అప్పచెప్పినాం. మీరు కూడా మాకు ఉద్యోగాలు ఇస్తే మేము ఒక సంతోషంగా ఉంటారు. సో కాబట్టి తక్షణమే రేవంత్ రెడ్డి గారు మీరు స్పందించి వీళ్ళకి పిల్లలకి గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులను పోస్ట్ పోన్ చేయాలని నేను వేడుకుంటున్నా. ముఖ్యంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక్క రోజులో సమస్యను పరిష్కారం చేసే దిశగా స్పందించడము మేము నిరుద్యోగులుగా ఎంతో గర్విస్తున్నాము. ఇంకో విషయం ఏంటంటే, గతంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వమో ఎన్ని ధర్నాలు చేసినా స్పందించలేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం ఒకే రోజులో స్పందించింది. ఎందుకంటే మేము తెచ్చుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాబట్టి స్పందించిందని మేము అనుకుంటున్నాం. నిరుద్యోగులుగా మాకు ఎలాంటి పార్టీలు లేవు, మాకు పార్టీలతో అవసరం లేదు. అన్ని పార్టీలలో నిరుద్యోగులు ఉన్నారు కాబట్టి అన్ని పార్టీలు మావి. ఏ పార్టీ మేము ఆ పార్టీ కాదు. మాకు పార్టీలు అంటగట్టకండి నిరుద్యోగులకు. మేము తెచ్చుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వము మమ్ముల చర్చలకు పిలిచి మాతోటి మాట్లాడితే ఏమవుతుంది? మేము ఎవరిని రానియట్లేదు. రేవంత్ రెడ్డి తక్షణం ఆ మంత్రులకు కాదు బాధ్యత తీసుకోవాల్సింది. రేవంత్ రెడ్డి గారు ముందు మీరు బాధ్యత తీసుకోండి. ఎందుకంటే మీరు మా ముఖ్యమంత్రి కాబట్టి మీరు బాధ్యత తీసుకొని మీ పిల్లలు అన్నారే, మరి మీ పిల్లలకు అన్యాయం జరుగుతుంటే నువ్వేం చేస్తున్నావు? నువ్వే రా, పిలువు చర్చలకు. మేము బరాబరు మాకు గ్యాప్ రావాల్సిన అవసరం లేదు. మా యొక్క డిమాండ్లను మీరు నెరవేరిస్తే మీరు మా ముఖ్యమంత్రిగా మేము ఇంకా 10 సంవత్సరాలు మిమ్మల్ని నెత్తిన పెట్టుకుంటాము. మీకు అసలు గ్యాప్ రాకూడదు. గ్రూప్ 2ను 2000 పోస్టులు పెంచాలా, గ్రూప్ 3ని 3000 పోస్టులు పెంచాలా, డిఎస్సి వాయిదా వేయాలా, మరియు యూపీఎస్సి తరాలు టీజీపీఎస్సిని ప్రక్షాళన చేస్తున్నావు. తక్షణం చట్టం తీసుకురావాలా. కాబట్టి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా మా ముఖ్యమంత్రిగా మీతో మాట్లాడుతున్నాం. అంతేగాని మా వెనకాల ఎవరు లేరు. మా వెనకాల ఏమో మేడలు మిద్దెలు లేవు. మేము
పుట్టకోడి కోసము చదువు అనే పుస్తకాన్ని స్టడీ చైర్లో కూర్చున్నాం అంతే తప్పితే మాకు ఏ ధనం లేదు. మేము మాట్లాడుతున్నాం, మా ముఖ్యమంత్రితోటే మేము మాట్లాడతాము. మీరు మంత్రులకు అప్పగించకండి, ఎందుకంటే తలా ఓ మాట మాట్లాడతారు. మాకు మీతోటే చర్చలు కావాలి, మీతోటే మీ చర్చలకు పోతాము, మీతోటే చర్చలు వచ్చేసి పరిష్కారం తీసుకునే ఆలోచిస్తాము. మా సమస్యలు మీరు వినండి. ఒక ముఖ్యమంత్రిగా, మా ముఖ్యమంత్రిగా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు వినాలి. ఎందుకంటే నువ్వు మా ముఖ్యమంత్రివి, మీ పిల్లలం కదా, మాకు తండ్రి లాంటివి. నువ్వు మాత్రమే స్పందించాలా. మమ్మల్ని చర్చలకు పిలిచి మాతోటి మాట్లాడు.